హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పూర్వం వీడియోలో నేను చూపించాను కదండి కొరబియ్యం, రాగులు, సాములు, ఊదులు అని. ఈ వీడియోలో కొరబియ్యం గురించి చూపిస్తానండి. ఇదిగోండి, ఇవి కొరబియ్యం అంటే. పాతకాలం వాళ్ళు బలమైన ఆహారం తిన్నారు కాబట్టే అన్ని 100 సంవత్సరాలు బతికారు. బతికినంత కాలం హాస్పిటల్కి వెళ్ళకుండా, ఒక టాబ్లెట్ వేసుకోకుండా, తాడి చెట్టు పై నుంచి కిందకు పడ్డా కూడా ఒక హాస్పిటల్కి వెళ్ళడం కానీ, ఒక ఎముక ఎరగడం కానీ ఉండేది కాదు అని మాట్లాడుకుంటూ ఉంటాం కదండి. ఇప్పుడు కూడా అలాంటి ఆహారం మనం తీసుకోవచ్చండి. చాలా ఆర్గానిక్ పద్ధతులు వచ్చినాయి, సేంద్రియ ఆహారం పండిస్తున్నారు. ఇంకా ఇలాంటి బలమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా మనం అలాంటి ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చండి. మనం ఏంటంటే ఇప్పుడు పాలిష్డ్ రైస్కి అలవాటు పడిపోయి, అంటే టేస్టీ ఫుడ్ అంటే బిర్యానీలకి, ఫాస్ట్ ఫుడ్లకి అలవాటు పడిపోయి మనం మన హెల్త్ని మనమే పాడు చేసుకుంటున్నామండి. ఇప్పుడు మామూలుగా వరి బియ్యం అయితే 0.5% మాత్రమే ఫైబర్ ఉంటుందండి. అలాంటి బియ్యాన్ని మనం మళ్ళీ పాలిష్డ్ చేసి ఉన్న ఫైబర్ను కూడా పోగొట్టి, ఏదో కొద్ది గొప్ప ఉంటే దాన్ని మన శుభ్రం పేరుతో కడిగిందే 10 సార్లు కడిగి ఉన్న ఫైబర్ను కూడా పోగొట్టేసుకుని ఏదో వేస్ట్ అయినట్టు మిగిలింది తింటున్నామండి. అలా ఎక్కువ సార్లు కడగడం వల్ల, ఫైబర్ లేని ఫుడ్ తినడం వల్ల బెరీ అనే వ్యాధి కూడా వస్తుంది. ఇది వచ్చేసి కొర్ర బియ్యంలో 10% వరకు ఫైబర్ ఉంటుందండి. అంటే వరి బియ్యంతో పోల్చుకుంటే వరి బియ్యం 100% ఫైబర్ ఉంటే ఇది 2000% ఫైబర్ ఉంటుందండి. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి, మనకి నరాల బలహీనత రాదు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన పనే ఉండదండి. చిన్న వ్యాధులే కాదు, పెద్ద వ్యాధులు ఇది నరాల బలహీనత, నర్వస్ సిస్టమ్ కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే నాడీ వ్యవస్థ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎముకలను చాలా దృఢంగా మారుస్తుంది. ఇప్పుడు అజీర్తితో చాలా మంది బాధపడుతున్నారు కదండి, గ్యాస్ ట్రబుల్స్ అని, అజీర్తి అని. అవి ఎందుకంటే వరి బియ్యం ఏంటంటే త్వరగా అరిగిపోతుంది, అందువల్ల త్వరగా బ్లడ్ లో కలిసిపోవడం వల్ల షుగర్ వ్యాధులు కూడా అందుకే వస్తాయి మనకి. అందుకే షుగర్ వ్యాధులు ఉన్న వాళ్ళకి వైట్ రైస్ తినొద్దు అని చెప్తారు, బ్రౌన్ రైస్ తినమంటారు. ఈ తినడం వల్ల ఇవి త్వరగా ఉడకవు, త్వరగా అరగవు. మనకి ఏంటంటే మంచిగా జీర్ణం అయ్యి అది ప్రతిదీ ఫైబర్, ప్రోటీన్ మొత్తం అన్ని హైగా ఉంటాయండి. మెగ్నీషియం ఫుల్ రిచ్ గా ఉంటాయి. అందుకని చెప్పి ఇది స్లోగా అరుగుతుంది. అంటే ఇది వండడం కూడా కొంచెం ఎక్కువసేపు పడుతుందండి. అంటే ఎంతవరకు ఫైబర్ ఉంటుంది, దీనికి ఎన్ని లేయర్స్ ఉంటాయి దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది. ఇదేంటంటే 1 కప్పు రైస్ వేస్తే దానికి 5 కప్పుల వరకు వాటర్ పోసి నైటే నానబెట్టేసుకోవాలండి. ఒకవేళ మనకు నైట్ కుదరలేదు అనుకుంటే గనక ఒక 4 అవర్స్ అయినా నానాలండి కన్ఫామ్ గా. ప్రతి లేయరు వాటర్ తోటి మెత్తబడి అప్పుడు ఉడికినప్పుడు కొంచెం స్పీడ్ గా ఉడుకుతుంది, మంచిగా కూడా ఉడుకుతుందండి. ఇదే కాదు, డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టుకుని తింటే ప్రోటీన్ లెవెల్స్ పెరుగుతాయండి. ఎప్పుడైతే వాటర్ తగులుతుందో ప్రోటీన్ ఫుడ్ కి, అది ప్రోటీన్స్ డబుల్ అవుతాయి. కాబట్టి ఇది ఒక గ్లాస్ కి 5 గ్లాసులు వాటర్ పోసి నైటే నానబెట్టేసుకొని మార్నింగ్ ఏం చేయాలంటే ఆ వాటర్ తీసేసుకోవచ్చు, లేదంటే అదే వాటర్ లో వండేసుకోవచ్చు. ఇది వండింది పొడిగా రావాలి అని అనుకుంటే కొంచెం ఎక్కువసేపు పడుతుంది. అది పొడిగా రాకపోయినా సరే, ఏమైనా సరే దాంట్లో ప్రోటీన్స్ ఫుడ్ మాత్రం అలాగే ఉంటుంది. కొంచెం జావ్ అయింది, పాడైపోయిందేమో అలాగేం మీరు అనుకోవక్కర్లేదు. అండ్ ఈ రోజు వీడియోలో అయితే సండే కదండి, మా ఇంట్లో చికెన్ చేశారు. సో ఇది కొరబియ్యం అన్నం, ఇది చికెన్ కర్రీ. ఇప్పుడు ఈ కొరబియ్యం అన్నాన్ని నేను టేస్ట్ చేసి టేస్ట్ ఎలాగుందో మీకు చెప్తానండి. చాలా బాగుందండి. దీని ముందు పాలిష్డ్ బాస్మతి రైస్ కూడా పనికిరాదు. మరి ఇది ఎంత హెల్దీ అండ్ ఎంత టేస్ట్ గా, ఆర్గానిక్ అండి. ఇది ఫుల్ గా చాలా టేస్ట్ గా ఉందండి. ఎలా అంటే ఇప్పుడు మన గోధుమ రవ్వ ఉంటది కదండి, అదే ఎర్ర ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ టేస్ట్ లో ఉందండి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి, చాలా టేస్ట్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మన పూర్వీకులు తిన్న ఆహారం నేను తిన్నందుకు చాలా సంతోషంగా ఉందండి నాకైతే. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికే చాలా మంది వరకు ఈ కొరబియ్యం అంటే ఏంటో తెలియదండి. ఇంకా రానున్న రోజుల్లో ఇట్ల పేరు కూడా ఎవరికి తెలియదు, పూర్తిగా కనుమరుగైపోతున్నాయి ఇవి. కాబట్టి ఇలాంటి బలమైన ఆహారం మీరు తినడమే కాదు, మీ పిల్లలకు కూడా పెట్టడం ద్వారా వాళ్ళు ఫ్యూచర్ లో వచ్చే అతి భయంకరమైన వ్యాధుల నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం సులభం అవుతుందండి. చాలా టేస్ట్ గా ఉంది అండ్ చాలా హెల్దీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, మన ఛానల్లో పూర్తిగా ఆర్గానిక్ సంబంధించినవి, అంటే సేంద్రియ భోజనం, సేంద్రియ పంట, ఇంకా ఇలా పూర్వకాలం ఫుడ్స్ అండి. మొత్తం అంతా రీసెర్చ్ చేసే నేను చెప్తున్నాను మీకు. పూర్వకాలం ఫుడ్స్ గురించే చెప్తాను అండ్ ఆర్గానిక్ ఫుడ్స్ గురించి, హెల్త్ ఎలాగా మేనేజ్ చేసుకోవాలి, ఈ కాలంలో
కల్తీ భోజనం నుంచి కొంచెమైనా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఆ వీడియోసే చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.